Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 20 past. Today current affairs headlines. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. అయితే ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ నిన్నటి రోజున వచ్చింది. మెగా డిఎస్సి 16,000 పోస్టులకు పైగా. నీ ప్రిపరేషన్ వేగాన్ని ఇంకా బాగా కొనసాగిస్తూ ఉండండి, గ్యారెంటీగా విజయం సాధిస్తారన్న. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. డిఎస్సిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. మీకు మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు డిఎస్సిలో విజేతలుగా నిలబడడానికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఇస్తున్నాం డైలీ కూడా, అండ్ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం. కావున మీకు చాలా ప్లస్ అవుతుంది. మనకు ఉన్న సమయం 45 days. అది మైండ్లో తీసే ఎంత సమయం ఉందని కాదు, మన ప్రిపరేషన్ వేగం ఎంత కొనసాగించాలి, మరి ఎలా ప్రిపేర్ అవుతూ ఉండాలి, మన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ చూస్తూ ఉండాలి. 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఒక్క జాబ్ కోసం. 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఒకే ఒక జాబ్ రావాలని. ప్రతి ప్రదేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్న ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది నాన్న. అందువలన గ్యారెంటీగా విజయం సాధించాలి. మీరు మరలా ఇటువంటి అవకాశం రాకపోవచ్చు, వచ్చినా సరే మనం దీంట్లో విజయం సాధించాలి. మరి టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే, తమిళనాడులో కొత్త అంతరిక్ష పార్కు. మా స్పేస్కి సంబంధించి ప్రధానంగా అంతరిక్ష రంగానికి సంబంధించి భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు మన తమిళనాడులో కొత్త అంతరిక్ష పార్కుని ఏర్పాటు చేస్తున్నారు. అంతరిక్ష పార్కుని ఏర్పాటు చేయనున్నారని గుర్తుపెట్టుకో. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. మన ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్ష రంగంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తుంది ఎవరంటే నాసా వారు. అంతరిక్ష రంగంలో రైల్వే స్టేషన్. ఇదేంటి మాస్టర్, రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారా? ఎస్, ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు? నాసా వారు. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా అంతరిక్ష సంస్థ వారు 1958లో ఏర్పాటైంది. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ మీన్స్ డిస్టిక్ కొలంబియా. నాసా అంటే అమెరికాలో మొత్తం రాష్ట్రాల సంఖ్య 50. ప్రజెంట్ అమెరికా 47th ప్రెసిడెంట్ ట్రంప్ మామగారు. ఎవరినైనా? ట్రంప్. 2025 జనవరి 20వ తారీఖున అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మన భారత మూలాలను వ్యక్తి, భారతదేశ అల్లుడు, ఎగ్జాక్ట్లీగా తెలుగు అల్లుడు అంటారు. జేడీ వాన్స్ ప్రజెంట్ ఇండియాకు వచ్చారు. తెలుసా మీకు? తెలిసే ఉంటుంది నాన్న, పేపర్ చదివే ఉంటాం కావున. అలాంటిది భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రెజెంట్ చైర్పర్సన్ వి నారాయణన్ ఉన్నారు. వి నారాయణన్. ఇస్రో చైర్పర్సన్ మీకు చెప్పా చాలాసార్లు 12 మంది ఉంటారు. 12 మంది. విక్రమ్ సారాభాయ్, ఎంజేకే మేనన్, సతీష్ ధావన్, యుఆర్ రావు, కస్తూర్ రంగరాజన్, జి మాధవన్ నాయర్, కె రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, ఏఎస్ కిరణ్ కుమార్, కేశవన్ తర్వాత ఎస్ సోమనాథ్. ప్రెజెంట్ వి నారాయణన్. ఎస్, విక్రమ్ సారాభాయ్ అంటాం, ఫాదర్ ఆఫ్ ఇస్రో ప్రధాన కార్యవర్గం ఉంది బెంగళూరు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది శ్రీహరికోట తిరుపతి. విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురము కేరళ. గుర్తు రావాలి, ఓకేనా? ఇలా లింక్ చేస్తూ ఉండాలి. సబ్జెక్ట్ ఏదైనా ఒక పాయింట్ వస్తే గతంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండాలి, అప్పుడే విజయం సాధిస్తాం మనం. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అంశాలు, కరెంట్ అఫైర్స్ అన్ని పేపర్లు ఫాలో అవుతూ ఉండాలి. మాస్తారండి మీకు అంత అవసరం లేదన్న. డైలీ అన్ని పేపర్లో కటింగ్స్ మేము తీసుకొని సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం అయితే మా టైమ్స్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ హిందూ పేపర్ ఇవన్నీ చూసి మీకు డైలీ ఇస్తున్నాం మీ శ్రమను తగ్గించడానికి. అందువల్ల మీకు చాలా ప్లస్ అవుతుంది. సరే, నెక్స్ట్ వన్ చూసుకుంటే, దేశంలో తొలి హైడ్రోజన్ రైలమ్మ. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ రైలు మనకి ప్రారంభం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో రైల్వే అంటే గుర్తు రావాల్సింది ప్రపంచంలో తొలిసారిగా 3D పోలీస్ స్టేషన్ అనకూడదమ్మా. ప్రపంచంలో తొలిసారిగా 3D రైల్వే స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేస్తాం? జపాన్ దేశంలో ఏర్పాటు చేస్తాం. జస్ట్ 6 గంటల సమయంలో. విన్నారు మొన్న లాస్ట్ క్లాస్ చెప్పా, చూసుకోండి ఒకసారి నోట్స్ అనేది, లేదా ఉండదు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పాఠశాలలో ఆహారాన్ని పర్యవేక్షణ. పాఠశాల స్టూడెంట్స్కి, విద్యార్థులకి ఏం కావాలన్నా వాళ్ళకి పౌష్టిక ఆహారం అందించాలి. అలా ఇటీవల కాలంలో యునెస్కో రిపోర్ట్ వచ్చిన యునెస్కో అంటే గుర్తుపెట్టు, యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. అది 1945లో ఏర్పాటైంది. యునెస్కోలో ప్రస్తుతం 195 దేశాలకు పైగా ఉన్నాయి.
సభ్యత్వం. లేటెస్ట్గా యునెస్కో గుర్తింపు వచ్చింది కొన్ని ప్రాంతాలకి. భగవద్గీత నాట్యశాస్త్రానికి మంచి గుర్తింపు వచ్చింది. మాట్లాడుకున్నాం భగవద్గీత మరియు నాట్యశాస్త్రానికి భారతదేశం నుంచి యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు మరియు నాట్యశాస్త్రానికి చోటు లభించింది. దీనితో కలిపి భారతదేశం నుంచి యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో ఎన్ని ప్రాంతాలకు ఎన్ని గ్రంథాలకు చోటు లభించింది? 14. అదే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 570. ప్రపంచవ్యాప్తంగా 570 యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కిందని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 570కు పైగా గ్రంథాలకు మా యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. భారతదేశం నుంచి 14. దేంతో కలిపి లేటెస్ట్గా 2 గ్రంథాలకి ఏంటేంటి? భగవద్గీత నాట్యశాస్త్రానికి కలిపి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక విన్యాసం వార్తలో ఉంది. ఆ విన్యాసం పేరు డెజర్ట్ ఫ్లాగ్ 10 విన్యాసం వార్తలో ఉంది. విన్యాసం వార్తలకు వస్తే త్రివిధ దళాల ఏ విన్యాసం? ఆర్మీయా, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీయా? ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది? భారతదేశం ఇంకొక దేశంతో జరుపుతుంది విన్యాసము. తప్పనిసరిగా విన్యాసాల నుంచి ప్రశ్న వస్తుంది, నో డౌట్. ఇటీవల కాలంలో వార్తలు ఉన్న విన్యాసాలు లేటెస్ట్ చెప్పాం. మిలాన్ 2024 విన్యాసం చెప్పుకో, మిలాన్ 2024. అలాగే సైనిక విన్యాసాలు కొన్ని మాట్లాడుకున్నాం. అవన్నీ చూస్తూ ఉండండి. గతంలో చాలాసార్లు రీకాల్ చేస్తున్న విన్యాసాల వార్తలకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ వార్తలో ఉంది. ఆ బుక్ పేరు ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై. ఇటీవల కాలంలో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. పేపర్ టఫ్గా ఇస్తే మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్, పేపర్ ఈజీగా వస్తే డైరెక్ట్ క్వశ్చన్. మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే జాబితా 1, జాబితా 2. జాబితా 1లో పుస్తకాలు ఇస్తాడు, జాబితా 2లో ఎవరు రాశారు అంటాడు. పుస్తకాలన్నా గ్రంథాలన్నా ఒకటే. ఇంగ్లీష్లో అయితే డైరెక్ట్ బుక్ ఎవరు రాశారు, లేదా ఆటోబయోగ్రఫీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్. భూమికి చేరుకున్న సోయజ్ క్యాప్యూల్స్. భూమికి చేరుకున్న సోయజ్ క్యాప్యూల్ అంటే గుర్తు రావాల్సింది రష్యా దేశం గుర్తు రావాలి. రష్యా. ఇక్కడ చూస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 7 నెలల పాటు పరిశోధనలు పూర్తి చేసుకుని సోయజ్ క్యాప్యూల్ ఆదివారం భూమికి సురక్షితంగా చేరుకుంది. నిన్నటి రోజున, ఈరోజు పేపర్లోకి వచ్చింది మనకి. నెక్స్ట్, దీనిలో రష్యాకు చెందిన 2, అమెరికాకు చెందిన ఒక వ్యోమగామి ఉన్నారంట. నెక్స్ట్ మన కజకిస్తాన్ జెజ్ కాచగన్ నగర సమీపంలో ఉదయం 6:20 ఇది ల్యాండ్ అయింది. సోయజ్ క్యాప్యూల్ ద్వారా ఎంతమంది వచ్చారు భూమికి సురక్షితంగా? మొత్తం 3 మెంబర్స్. దాంట్లో రష్యాకి చెందిన వారు 2, నెక్స్ట్ అమెరికాకు చెందిన ఒక వ్యోమగామి. ఇంకో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే, పారాస్యూట్ సాయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇది కిందకి దిగిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మాస్. రష్యా అంతరిక్ష సంస్థ పేరు రోస్కాస్మాస్. ఓకే, రోస్కాస్మాస్ ప్రకటించింది. దాదాపుగా ఈ 3 వ్యోమగాములు 220 రోజుల పాటు 220 డేస్ పాటు ఉన్నారు. అంటే ఇక్కడ నెక్స్ట్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. లేటెస్ట్గా ఒక 2 డేస్ బ్యాక్ అంటే శనివారం కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను ఒక్కసారి. అంటే April 19 రోజున ఒక్కసారి కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో యాక్సియం 4 మిషన్ వార్తలో ఉందని చెప్పుకున్నాం. చూడు, ఇది మన ఉపయోగం, మీకు ఉపయోగం నాన్న. గతంలో జరిగింది మళ్ళీ రీకాల్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మైండ్లోకి వెళ్తుంది. దీనివల్ల మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బాగా చదువుతూ ఉండాలి ఒక టాపిక్ని. మనకి యాక్సియం 4 మిషన్ ద్వారా 4 మెంబర్స్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 4 మెంబర్స్ వెళ్తున్నారు. 2025 మే మంత్లో ఇంకా వెళ్ళబోతున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 మెంబర్స్లో ఫస్ట్ వన్ పెగ్గీ విట్సన్. ఎవరు నాన్న? పెగ్గీ విట్సన్. ఎవరు నాన్న అంటే ఈయన నాసాకి చెందినవారు. నాసాకి అసలు ఈ మిషన్కి హెడ్ ఎవరంటే ఆయనే, పెగ్గీ విట్సన్. సెకండ్ వన్ సోవోస్ట్ వొజాన్స్కీ విజ్నియోస్కీ, పోలాండ్. ఇది కొద్ది కష్టంగా ఉంది పేరు. ఏముంది నాన్న? సోవోస్ట్ వొజాన్స్కీ విజ్నియోస్కీ. నెక్స్ట్ వన్ తిబోర్ కపు. ఏ దేశం అంటే హంగేరీ.
నెక్స్ట్ వన్ సుభాన్ శుక్లా. ఇది మనకు కావాల్సింది, ఎందుకంటే మన భారతీయుడు సుభాన్ శుక్లా 2026లో గగన్యాన్ మిషన్ ద్వారా వెళ్ళబోతున్నారే. 4 మెంబర్స్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద ప్రతాప్, అజిత్ కృష్ణ, సుభాన్షు శుక్లా. ఆ 4 మెంబర్స్లో మన వ్యక్తి సుభాన్ శుక్లా ఈ మిషన్లో వెళ్ళబోతున్నారు 2025 మే. ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు బాగా గుర్తు రావాలంటే పెగ్గీ విట్సన్, సెకండ్ వన్ సోవోస్ట్, థర్డ్ వన్ టిబోర్, ఫోర్త్ వన్ సుభాన్ శుక్లా. సరిపోతుంది. ప్రశ్న గ్యారెంటీగా వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో. ఇక్కడ వార్తల్లోకి వచ్చింది ఏంటి, మరి రష్యాకి చెందిన సోయాజ్ క్యాప్యూల్స్, రష్యాకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు రోస్ కాస్మాస్. అదే అమెరికా అయితే నాసా, భారతదేశం అయితే ఇస్రో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ వార్తల్లో ఉంది. భారతదేశంలో ప్రస్తుతం మనం చూసుకుంటే సోలార్ ఎనర్జీ చాలా రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయి. అది పంట పొలాలు అవ్వచ్చు, ఇళ్ళ స్థలాలు అవ్వచ్చు, ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ఇళ్లపై సౌరభం అంటే ఇంటిపైన సౌర వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు సోలార్ ఎనర్జీని. నెక్స్ట్ 30 గిగావాట్లు. నెక్స్ట్ దేశంలో ఇళ్లపై సౌర విద్యుత్ మార్కెట్ 2024-25 నుంచి 2026-27 మధ్య 33% నమోదు చేయనుందంట. 33%. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2026-27 మధ్య. నెక్స్ట్ కేర్ ఎడ్జ్ అడ్వెంచర్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం కేర్ ఎడ్జ్ అడ్వెంచర్ రీసెర్చ్ ప్రకారము. నెక్స్ట్ ఈ విద్యుత్ సామర్థ్యం కూడా ప్రస్తుతం ఉన్న 17 గిగావాట్ల నుంచి 30 గిగావాట్లు పెరుగుతుంది. నెక్స్ట్ ఇందులో గుజరాత్, మహారాష్ట్రలదే మెజారిటీ వాటా అంట. అంటే సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగిస్తుంది ప్రధానంగా గుజరాత్ మొత్తం శాతంలో 41%. సెకండ్ వన్ మహారాష్ట్ర 23%. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ 9%, కేరళ 8%, రాజస్థాన్ 3%, ఇతర రాష్ట్రాలు కలిపి 16%. చూడనా క్వశ్చన్ అడగవచ్చు, అంటే సోలార్ విద్యుత్ని ఎక్కువగా ఉపయోగిస్తుంది ఏ రాష్ట్రం అంటే మనకు గుర్తు రావాల్సింది గుజరాత్. వరుస 3 రాష్ట్రాలు అంటే మాత్రము గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఇక్కడ సోలార్ ఎనర్జీ వార్తల్లోకి వచ్చిన కానీ లింక్ చేస్తూ ఉండాలి పాయింట్. లేటెస్ట్గా మస్సాలి అని ఒక గ్రామం వార్తలోకి వచ్చింది. మస్సాలి అనే గ్రామం గుజరాత్లో ఒక జిల్లాలో ఉంది, బనస్కాంత్ జిల్లాలో. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో తొలిసారిగా సరిహద్దు సోలార్ గ్రామంగా వార్తలోకి వచ్చింది. దాదాపు పాకిస్తాన్కి దగ్గరలో ఉంటుంది ఒక 46 కిలోమీటర్ డిస్టెన్స్. భారతదేశంలో తొలిసారిగా సరిహద్దు సోలార్ గ్రామం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా పాస్ట్ బార్డర్ సోలార్ విలేజ్ మస్సాలి, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్లో ఏ జిల్లాలో ఉంది? బనస్కాంత. ఏ దేశానికి సరిహద్దు? పాకిస్తాన్కి సరిహద్దు. నెక్స్ట్ వన్ అక్కడే మోండేరా గుర్తు రావాలి. మోండేరా అంటే గుజరాత్ రాష్ట్రం గుర్తు రావాలి. ఎందుకు ఇంపార్టెన్స్ అంటే 24/7 సోలార్ విలేజ్. ఇండియా పాస్ట్ 24/7 సోలార్ విలేజ్. భారతదేశంలో తొలిసారిగా 24/7 సోలార్ విలేజ్ అంటే మోండేరా గుర్తు రావాలి, గుజరాత్. సెకండ్ సోలార్ విలేజ్ సెకండ్ 24/7 సోలార్ విలేజ్ సగసాహి గుర్తు రావాలి. సగసాహి అంటే ఒడిస్సా. ఈ రెండు ఇంపార్టెంట్ నాన్న. ఈ రెండు కూడా 24/7 సోలార్ విలేజెస్. కానీ ఫస్ట్ వన్ అంటే ఏమి రావాలి? మోండేరా గుర్తు రావాలి. సెకండ్ వన్ ఏం గుర్తు రావాలి? సగసాహి. ఏ రాష్ట్రాలు? మోండేరా అంటే గుజరాత్ రాష్ట్రం గుర్తు రావాలి, సగసాహి అంటే ఒడిస్సా రాష్ట్రం గుర్తు రావాలి. ఇక్కడే కొన్ని పాయింట్స్ నాన్న. భారతదేశంలో సోలార్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ గుర్తు రావాలి. రాజస్థాన్ అంటే ఇటీవల కాలంలో గుర్తు రావాల్సిన ఒక పాయింట్, మీకు అద్భుతం పాయింట్. రాజస్థాన్లో పాలి అనే గ్రామం ప్రపంచంలో తొలిసారిగా ఓమాకారంలో దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
దేవాలయాన్ని ప్రపంచంలో తొలిసారిగా ఓమాకారంలో దేవాలయం ఎక్కడ? రాజస్థాన్. ఇప్పటివరకు ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ దేశంలో చూసినా ఓమాకారంలో దేవాలయం లేదు నాన్న. అదే రాజస్థాన్లో ఇంకో ప్రాంతం గుర్తు రావాలి, దేవమాలి. దేవమాలి అంటే ఉత్తమ పర్యాటక గ్రామం. 2024 ఇండియా బెస్ట్ టూరిస్ట్ విలేజ్ 2024లో ఉత్తమ పర్యాటక గ్రామం దేవమాలి ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ అని గుర్తు రావాలి నీకు. ఇంకా పాయింట్ కావాల్సిన మరొక పాయింట్, 55వ GST కౌన్సిల్ మీటింగ్, 55 GST కౌన్సిల్ మీటింగ్ రాజస్థాన్లోనే జైసల్మీర్ అనే ప్రాంతంలో 2024 డిసెంబర్ 21వ తారీఖున జరిగింది. ఇది మనకు కావాల్సిన పాయింట్లు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే తమిళనాడులో కొత్త అంతరిక్ష పార్క్. ఇటీవల కాలంలో తమిళనాడు గురించి మాట్లాడుకున్నాం. భారతదేశ చరిత్రలో గవర్నర్ అనుమతి లేకుండా 10 బిల్లు చట్టంగా మారాయి. సుప్రీంకోర్టు అనుమతితో ఆర్టికల్ 142 జోక్యం చేసుకొని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆ బిల్లుని చట్టంగా మార్చింది. ఓకేనా? 10 బిల్లు దేశ చరిత్రలో బిట్ వచ్చే అవకాశం ఉంది. అలా తమిళనాడు వార్తలకు వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో కొత్త అంతరిక్ష పార్క్ ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడులోని కన్యాకుమారిలో కొత్త అంతరిక్ష పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్ ఎవరినైనా వి నారాయణన్. నెక్స్ట్ వన్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2027లో లిక్విడ్ ఆక్సిజన్ మీథేన్ ఉపయోగించి చంద్రుడిపైకి మార్క్ 3 రాకెట్ పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని. ఆ రాకెట్ ద్వారా 4000 కిలోలు బరువైన ఉపగ్రహాన్ని పంపిస్తారు. ఎక్కడికి? అంతరిక్ష రంగంలోకి. మార్క్ 3 రాకెట్ మీకు ఐడియా ఉంటుందమ్మా. LV-M3 M4 అంటాం. మనకి చంద్రయాన్ 3లో ఉపయోగించమే మార్క్ 3 రాకెట్. దాన్నే LV-M3 M4 అంటాం. లేదా బాహుబలి రాకెట్ అంటాం, లేదా నాటీ బాయ్ అని పిలవచ్చు. ఇదే తమిళనాడు రాష్ట్రం గుర్తు రావాలి. తమిళనాడులో స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ వారు తయారు చేసిన ఒక రాకెట్ మీకు చెప్పా చాలాసార్లు. ఇండియా ఫస్ట్ రీచబుల్ శాటిలైట్ రూమీ 1 రాకెట్ ద్వారా 53 ఉపగ్రహాలు పంపించాం. ఎవరు? ఇస్రో. రూమీ 1 అంటే ఇండియా ఫస్ట్ రీచబుల్ రాకెట్, పునర్వినియోగ రాకెట్. 53 ఉపగ్రహాలు పంపించాం. ఓకేనా? మైండ్లోకి వెళ్తుంది మీకు. మనకి భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు అద్భుతమైన ఘనత సాధిస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం 2023 జూలై 14వ తారీఖున ప్రారంభమైతే ఆగస్టు 23వ తారీఖున ల్యాండ్ అయ్యాం. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం ఇండియా. చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకి అక్కడి నుంచి మట్టిని సేకరించిన దేశం అయితే చైనా, సాంఘై 6 మిషన్ ద్వారా. ఇదే ఇస్రో 2035 ఓన్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష రంగంలో సొంతంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నాం. 2040 నాటికైతే చంద్రునిపైకి వ్యోమగాములు పంపించడానికి భారతదేశం రెడీగా ఉన్నాం. ఓకేనా? చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే దేశంలో తొలి హైడ్రోజన్ రైల్. దీని గురించి గతంలోనే ప్రస్తావించారు. దీని యొక్క సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనకి 2025 జూలై నుంచి ప్రారంభమవుతున్నాయి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్, ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రయాణం చేస్తుంది? ప్రధానంగా ఏ రాష్ట్రంలో రాబోతుందంటే హర్యానా అంటే మనకు గుర్తు రావాల్సింది ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గుర్తు రావాలి. అదే హర్యానా గుర్తు రావాల్సిన ఇటీవల కాలంలో బ్రిటన్కి చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారని మాట్లాడుకున్నాం. సౌతాంప్టన్ యూనివర్సిటీ. ఓకేనా? అదే ఆస్ట్రేలియాకి చెందిన యూనివర్సిటీ అయితే మన గుజరాత్లో గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ గుర్తు రావాలి. గురుగ్రామ్ అంటే హర్యానా రాష్ట్రం గుర్తు రావాలి. ఓకే, మీకు వచ్చేసింది, మైండ్లో ఉంది. ఇప్పుడు హర్యానాలో జిందు నుండి సోనిపట్ మధ్య ప్రారంభమవుతుంది. జిందు నుంచి సోనిపట్ మధ్య భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమవుతుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ ప్రపంచంలో తొలిసారిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ మాట్లాడుకున్నాం. జపాన్ దేశమని. ఈ జపాన్ సహకారంతోనే 2026లో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాం మన ఇండియాలో 2026. లేటెస్ట్గా ఇండియా ఫస్ట్ వందే మెట్రో ట్రైన్ ప్రారంభమైంది.
వందే మెట్రో ట్రైన్ 2024 సెప్టెంబర్ 17వ తారీఖున మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభమైంది? గుజరాత్లో అహ్మదాబాద్ టు భుజ్. రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రాంతాలు ఎక్కడి నుంచి ఎంతవరకు. అహ్మదాబాద్ భుజ్. లేటెస్ట్గా 2025 ఏప్రిల్ 16 నాటికి భారతీయ రైల్వేని ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుందో మాట్లాడుతున్నాం. 172 ఇయర్స్. ఎలా లింక్ చేసుకోవాలి? 172 ఇయర్స్, 172 సంవత్సరాలు పూర్తవుతుంది. అంతెందుకు నాన్న, దేశంలో తొలిసారిగా ఒక రైల్వేలో ఏటీఎం సర్వీస్ని ప్రారంభించాం, మాట్లాడుకున్నాం. అక్కడే ఇండియా ఫస్ట్ ఏటీఎం సర్వీస్ ప్రారంభించిన ట్రైన్ పంచావత్ రైల్వే ఎక్స్ప్రెస్ ప్రారంభించాం. మరి ఏ బ్యాంక్ ప్రారంభించింది? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభించింది. ఈ పంచావత్ ట్రైన్ పంచావత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మనకి ముంబై నుండి మన్మాద్ వరకు ప్రయాణం చేస్తుంది. అంటే మహారాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎలా రావచ్చు? భారతదేశంలో తొలిసారిగా ఏటీఎం సర్వీస్ను ఏ రైల్వేలో ప్రారంభించారంటే పంచావత్. ఏ బ్యాంక్ వారు ప్రారంభించారు? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ ప్రెజెంట్ భారతదేశానికి రైల్వే బోర్డు సీఈఓగా పనిచేస్తున్న సతీష్ కుమార్ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నీ చదువుకున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే పాఠశాలలో ఆహారాన్ని పర్యవేక్షణ. మనకి మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ భారతదేశంలో తొలిసారిగా తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం. అంటే పిల్లవాడి యొక్క డ్రాప్ అవుట్స్ రేట్ని తగ్గించడానికి ప్రధానంగా మిడ్ డే మీల్స్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ కూడా వచ్చింది. దానివల్ల నా పిల్లవాడు డైలీ స్కూల్కి వస్తూ ఉంటాడు. కానీ మనకి యునెస్కో రిపోర్ట్ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు, అంటే యునెస్కో అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, 1945లో ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి కింద పనిచేస్తే కొన్ని సంస్థలు ఐఎల్ఓ కానీ, డబ్ల్యూహెచ్ఓ కానీ, డబ్ల్యూటీఓ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, యునెస్కో కానీ, యునిసెఫ్ కానీ, డబ్ల్యూఎంఓ అండ్ యుఎన్డిపి, యుఎన్ఈపి ఇలాంటి సంస్థలు ఐక్యరాజ్య సమితి కింద పనిచేస్తాయి. అలాంటి యునెస్కో రిపోర్టు ప్రకారం ఇక్కడ మనం చూసుకుంటే ప్రపంచంలో 60% దేశాల్లో మాత్రమే పాఠశాలలో అందించే ఆహార పానీయాలను పర్యవేక్షించే చట్టాలు ఉన్నాయంట. ప్రపంచ దేశాలు దాదాపుగా 60% మాత్రమే దీంట్లో ఉన్నాయి. అంటే పిల్లవాడి యొక్క అటెండెన్స్ అవ్వచ్చు, వారికి ఆహారాన్ని మంచిగా ఇస్తున్నారు. మిగతా దేశాలు ఇవ్వలేదు సరిగ్గా అని అర్థము. ఇస్తున్నాయి, అంత పర్టికులర్గా అందించలేదు. దాదాపుగా యునెస్కో రిపోర్టు ప్రకారం 187 దేశాల్లో, మరి 187 దేశాలు తీసుకుంటే 93 దేశాల్లోనే పాఠశాలలో మాత్రమే ఈ నిబంధనలు ఉన్నాయంట. అంటే ప్రధానంగా ఆహార పానీయాలను పర్యవేక్షించే చట్టాలు ఉన్నాయంట. అంటే మిగతా దేశాలు లేవని అర్థము. మరి యునెస్కో చూసుకుంటే యునెస్కో 1945లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్. ప్రజెంట్ యునెస్కో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది అడ్రీ అజౌలే. మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18 ఏం జరుపుకుంటాం? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డే, ప్రపంచ వారసత్వ ప్రాంతాల దినోత్సవం జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 18. మరి యునెస్కో భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు మొత్తం 43. అండ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్, ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపిస్తాయి కానీ వాటిని తాకలేం, అలాంటి ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. అలాగే మరి యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్న గ్రంథాలు మొత్తం భారతదేశం నుంచి ఇప్పటి వరకు 14 ఉన్నాయి. లేటెస్ట్గా యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కిన గ్రంథాలు మీకు తెలుస్తున్నానా? భగవద్గీత. నెక్స్ట్ వన్ నాట్యశాస్త్రము 2025 ఏప్రిల్లో వీటికి గుర్తింపు వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇటీవల కాలంలో 46వ యునెస్కో ప్రపంచ వారసత్వ సమావేశం 2024లో ఎక్కడ జరిగిందని భారత్లో జరిగింది. నెక్స్ట్ వన్ 47వ యునెస్కో ప్రపంచ వారసత్వ సమావేశము 2025లో ఎక్కడ జరగబోతుందంటే ప్యారిస్లో జరగబోతుంది.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసుకుంటే ఒక విన్యాసం వార్తలో ఉంది. ఒక విన్యాసం వార్తలో ఉన్నప్పుడు త్రివిధ దళాల్లో ఏ విన్యాసం ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీ అని చూసుకోవాలి. ఫస్ట్ విన్యాసం పేరు ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది, ఈసారి ఎన్వా ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది అలా చూస్తూ ఉండాలి. లేటెస్ట్గా ఒక విన్యాసం వార్తలో ఉంది. ఆ విన్యాసం పేరు డెజర్ట్ ఫ్లాగ్ 10. మరి ఏ విన్యాసం అంటే ఒక వైమానిక దళ విన్యాసము, అంటే ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విన్యాసం పేరే డెజర్ట్ ఫ్లాగ్. ఇక్కడ చూస్తే యూఏఈలో ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు జరిగే వైమానిక విన్యాసాలు ఏ దేశంలో జరగబోతుందో యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతుంది. అంటే ఏప్రిల్ 21 స్టార్ట్ అయింది. మరి ఈ విన్యాసంలో భారతదేశం నుంచి పాల్గొన్న యుద్ధ విమానాలు ఏమైనా ఉన్నాయా, చాలా ఇంపార్టెంట్, చూస్తూ ఉండాలి. మరి భారత్ నుంచి MiG-29, నెక్స్ట్ వన్ జాగ్వార్ యుద్ధ విమానాలు పాల్గొంటాయి. మరి ఈ విన్యాసంలో భారత్తో పాటుగా ఏ దేశాలు పాల్గొంటాయి? భారత్తో పాటుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ దేశాలు పాల్గొంటాయి. టర్కీ దేశానికి ఇటీవల కాలంలో పేరు మార్చారు, తుర్కియే. పాత పేర్లు కొత్త పేర్లు మన టాపిక్ ఉంటుంది. అలా టర్కీ కొత్త పేరు తుర్కియే. లేటెస్ట్గా నిన్న కరెంట్ అఫైర్ మనం చూసుకుంటే బాలీ కాటన్ సైనిక విన్యాసం వాడుతుంది. బాలీ కాటన్ సైనిక విన్యాసం ఫిలిప్పైన్స్ దేశంలో జరుగుతుంది ఆల్రెడీ. పాస్ట్ ఎడిషన్ అని చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ వార్తలో ఉంది. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్, మనకి సింపుల్ క్వశ్చన్ అని బుక్ పేరు, నెక్స్ట్ ఆ బుక్ ఎవరు రాస్తారు, పర్టికులర్గా దాని గురించి మ్యాటర్ అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. బుక్ పేరు, బుక్ ఎవరు రాస్తారు, ఓకేనా, సరిపోతుంది. ఒక బుక్ వార్తలో ఉంది. మరి ఈ బుక్ ఇంపార్టెన్స్ ఏంటంటే వివాదాస్పదంగా ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చూస్తే ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూడము, ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై. ఆ బుక్ రాసిన వ్యక్తి ఎవరంటే ఏఎస్ దొలాత్ ఎవరంటే రా మాజీ అధికారి. రా అంటే రీసెర్చ్ అండ్ వింగ్. రా మాజీ అధికారి రాసిన బుక్ పేరే ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై. ఎవరు రాస్తారు? ఏఎస్ దొలాత్, ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై. ప్రధానంగా ఈ బుక్ వివాదాస్పదంగా ఎందుకు ఉందంటే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఫరూక్ అబ్దుల్లా గురించి రాస్తారు. దేనికోసం అంటే దాంట్లో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించారంటే ఆర్టికల్ 370 రద్దు గురించి. అంటే ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం ఎవరైతే మనకి ఒమర్ అబ్దుల్లా. మన ఆర్టికల్ 370 2019 ఆగస్టు 5వ తారీఖున రద్దు చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్కి ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు. ఆ ఫరూక్ అబ్దుల్లా గురించి నెక్స్ట్ ఆర్టికల్ 370 గురించి ఈ బుక్లో రాయడం జరిగింది. ఆ బుక్ కాంట్రవర్సీగా ఉంది. అంటే కాంట్రవర్సీ ఉన్న బుక్స్ ఇవే చాలా ఉన్నాయి గతంలో. అప్పట్లో ఇస్రో మాజీ చైర్పర్సన్ ఎస్ స్వామినాథన్, మరి ఆయన రాసిన బుక్ కూడా కాంట్రవర్సీగా ఉంది. ఆ బుక్ పేరు నిలవ కుడిచా సింహగాల్. గుర్తుపెట్టుకో, నిలవ కుడిచా సింహగాల్. అంటే ఎస్ స్వామినాథన్ కన్నా ముందున్న వ్యక్తి ఎవరంటే K7ని విమర్శించినట్లు ఉంది ఈ బుక్లోనే. ఆ బుక్ రిలీజ్ చేయలేదు. అంటే K7ని విమర్శించినట్లు బుక్ రాశారు, ఆ బుక్ రిలీజ్ చేయలేదు. ఆ బుక్ కూడా కాంట్రవర్సీగా ఉంది, ఓకేనా. ఇటీవల కాలంలో వాడుతున్న బుక్స్ మనం చూసుకుంటే గోల్డ్ మీకు చెప్పి ఒక 2 days బ్యాక్ గోల్డ్ అనే బుక్ రాసిన ఒక ఆటోబయోగ్రఫీ జోస్ ఆల్కస్ రాసిన బుక్ పేరు గోల్డ్, మీకు చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ద డైరీ ఆఫ్ క్రికెట్ వైఫ్ అనే బుక్ వార్తలో ఉంది. అంటే మాజీ క్రికెటర్ అనవలసిన అవసరం లేదు, కానీ మా క్రికెటర్, ఆ క్రికెటర్ యొక్క వైఫ్ రాసిన బుక్ ద డైరీ ఆఫ్ ఏ క్రికెట్ వైఫ్. ఆ బుక్ ఎవరు రాశారు? పూజా పూజారా, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాంబును పరీక్షించిన చైనా. అంటే చైనా దేశం తీసుకురాబోతుంది.
మనకు ప్రధానంగా సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం గుర్తు రావాలి 1939 to 45 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రధానంగా అణుబాంబును ఉపయోగించింది. అణుబాంబుని దాడి చేసి దాంట్లో విజయం సాధించింది అమెరికా. అయితే ఇప్పుడు అణుబాంబు అవ్వచ్చు, నెక్స్ట్ హైడ్రోజన్ బాంబు అవ్వచ్చు, దాంట్లో ప్రధానంగా మనం ఏం చేస్తాం, రేడియో ధార్మికతను ఉపయోగిస్తాం. ఇప్పుడు రేడియో ధార్మికతను ఉపయోగిస్తే అంతర్జాతీయ ఆంక్షలు ఉంటాయి. ప్రధానంగా ఏ దేశమైనా రేడియో ధార్మికత ఉపయోగిస్తే అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తూ ఉంటారు ఆ దేశాలపైన. అందువలన ఇటీవల కాలంలో చైనా దేశం తీసుకురాబోతున్న హైడ్రోజన్ బాంబులో రేడియో ధార్మికత లేకుండా తీసుకొస్తారు. అంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా. జరిగితే ప్రమాదాలు, కానీ దానివల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ మనం చూస్తే రేడియో ధార్మికత లేకుండా అణుబాంబు స్థాయిలో విధ్వంసం సృష్టించగలదండి ఇది. అంటే అణుబాంబు ఏ స్థాయిలో అయితే ఉంటుందో ఈ హైడ్రోజన్ బాంబు కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ పర్యావరణానికి, ప్రకృతికి, ప్రజలకి దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ప్రధానంగా శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి. నెక్స్ట్ 2 సెకండ్లో 1000 డిగ్రీ సెల్సియస్ వేడితో పరిసరాలను బూడిద చేసే బాంబు ఇది. ప్రధానంగా చెప్పాలనుకుంటే నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబు అంటే రేడియో ధార్మికతను ఉపయోగించకుండా తయారు చేయబోతుంది ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ఆ దేశమే చైనా. ఓకే, నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ ఇటీవల కాలంలో ఏ దేశం చైనా గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసుకుంటే ఇటీవల కాలంలో పురాతన శిలాశాసనాలు అవ్వచ్చు, పురాతన మొక్కలు అవ్వచ్చు, ఇటీవల కాలంలో కనుగొన్న కొత్త మొక్క జాతులు ఏమైనా ఉన్నాయంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మనం చెప్పుకున్న తూర్పు గంగ శాసనాలు విజయనగరంలో జామి అనే ప్రాంతంలో గుర్తించారు. అలాగే కడప కొండలో ఆదిమానవుని యొక్క శిలాశాసనాలు గుర్తించాం మాట్లాడుకున్నాం. ప్రకాశం జిల్లాలో 2వ దేవరలి శిలాశాసనాలు గుర్తించాం. అలాగే కర్నూలు జిల్లాలో 16వ శతాబ్దం నాటి విజయనగర రాజు యొక్క శిలాశాసనాలు గుర్తించాం మాట్లాడుకున్నాం. ఇలాంటి వార్తల్లో మరలా వెరీ లేటెస్ట్గా ఇటీవల కాలంలో 16వ శతాబ్దం కాలం నాటి వీరగల్లు విగ్రహము, ప్రధానంగా వీరగల్లు విగ్రహము మనకు వైఎస్ఆర్ జిల్లాలో గుర్తించాం. ఒక 2 days బ్యాక్ చెప్పుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిభాషలోనే అలాంటి కరెంట్ అఫైర్సే మనకి జ్వాలాపురంలో ఆది మానవుల పనిముట్లు గుర్తించారు. మరి జ్వాలాపురం అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా బనగాపల్లి మండలము. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే అగ్నిపర్వత బూడిదను తరలించిపోతున్న తయారీ సంస్థలు. జ్వాలాపురంలో ఆదిమానవుని యొక్క పనిముట్లు గుర్తించారు. దాంతోపాటుగా మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే అగ్నిపర్వత బూడిదను మనకి యాక్టివ్ వాల్కన్స్ అంటాం. క్రియాశీలక అగ్నిపర్వతాలు. ఏదైనా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు, బ్లాస్ట్ అయినప్పుడు దాంట్లో గాలి దుమ్ము కణాలు బయటకు వస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 74 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలవడంతో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 74 years బ్యాక్ చూసుకుంటే ఇండోనేషియాలో సుమత్రా దీవులో అతిపెద్ద యాక్టివ్ వాల్కన్ బద్దలైంది. దానివలన గాలి దుమ్ము కణాలు ప్రపంచ దేశాలకు విస్తరించి ఉన్నాయి. దాంట్లో ఉన్న బూడిద ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జ్వాలాపురంలో కూడా ప్రవేశించింది. ఇప్పుడు దీనివల్ల వ్యాపారం చేసుకునే ప్రధానం కాకుండా ప్రజలు. నెక్స్ట్ స్థానికులు ఆ బూడిదను రేమట్టిగా పిలుస్తారు. 1 పాయింట్ ఇటీవల కాలంలో జ్వాలాపురంలో ఆది మానవుల పనిముట్లు గుర్తించారు. అది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో? నంద్యాల జిల్లా. ఓకేనా, ఉమ్మడి కర్నూలు జిల్లా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి ఐసిఏఆర్ వార్తలో ఉంది. ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఐసిఏఆర్కి ఒక డైరెక్టర్ రావడం జరిగింది, డీజీ అంటే డైరెక్టర్ జనరల్. దాని తెలుగులో భారత వ్యవసాయ పరిశోధన మండలి. డీజీగా వచ్చిన వ్యక్తి ఎవరు? సరిపోతుంది, సింపుల్ క్వశ్చన్. ఇటీవల కాలంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి డీజీ డైరెక్టర్ జనరల్గా ఎవరు వచ్చారు? ఆయన పేరు మంగీలాల్ జాట్. ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ యుఎన్ఓకి సంబంధించి మన పోటీ పరీక్షలో మరి ఏ స్థాయి పోటీ పరీక్ష గ్యారెంటీగా వచ్చే అవకాశం మనకి డిఎస్సిలో ఒక మార్క్ గ్యారెంటీగా వచ్చే ఒక టాపిక్ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వార్తలో ఉంది. అండ్ యుఎన్ఓ 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటైంది. ప్రస్తుతం యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య 193 ఉన్నాయని తెలుసు మనకి. యుఎన్ఓలో చేరిన చివరి దేశము దక్షిణ సౌత్ సౌడన్ చేరింది 2011లో.
యుఎన్ఓ ప్రధాన అంగాలు 6 అని మాట్లాడుకుంటాం. సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయము. దాంట్లో భద్రతా మండలి ఇంపార్టెంట్. భద్రతా మండలి వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్య పెంచండి అని భారత్ కోరుతుంది. భారతదేశము మాకు కూడా అనుమతి ఇవ్వండి. భద్రతా మండలి గురించి మాట్లాడదాం. భద్రతా మండలి మొత్తం సభ్య దేశాల సంఖ్య 15 ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ న్యూయార్క్. ఈ 15 సభ్య దేశాలు 5 శాశ్వత సభ్య దేశాలు పర్మనెంట్ కంట్రీస్. యుఎన్ఓ ఏర్పాటు అయిన కానీ చాలాగా ఉన్నాయి. యుఎన్ఓ 1945 అక్టోబర్ 24 ఏర్పాటు అయింది కదా, అప్పటి నుంచి కూడా పర్మనెంట్ కంట్రీస్ 5 ఉన్నాయి. ఇవేంటి చూసుకుంటే ఏసీపీఈఆర్. మీ కోడమ్మ చాలా గుర్తుకుంటుంది. ఏ అంటే అమెరికా, నెక్స్ట్ వన్ చైనా, నెక్స్ట్ వన్ ఫ్రాన్స్, నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్, నెక్స్ట్ వన్ రష్యా. మన కోడ్ ప్రకారము సింపుల్గా గుర్తుపెట్టుకో ఏసీపీఈఆర్. ఏసీపీ గారు ఎక్కడికి రండి అని మనం క్లాస్ చెప్పుకుంటాం. అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. ఈ 5 దేశాలు పర్మనెంట్ కంట్రీస్. ఈ 5 దేశాలు వీటో పవర్స్ ఉన్నాయి. వీటో పవర్స్ ఓకేనా. ఇప్పుడు ఈ 5 దేశాలు 11 దేశాలకు పెంచండి. ఈ 11 దేశాలు పెంచితే ఆటోమేటిక్గా భారతదేశానికి కూడా సభ్యత్వం రావచ్చు. భారతదేశం అనుమతి ఇచ్చింది నాన్న, భారతదేశం కోరుతుంది. ఇక్కడ చూస్తే శాశ్వత సభ్య దేశాల సంఖ్యను 11 పెంచండి. ప్రస్తుతం 5 దేశాలు ఉన్నాయి, 11 పెంచని చెప్తుంది భారతదేశం. నెక్స్ట్ వన్, ఈ 15 దేశాల్లో 5 దేశాలు ఏంటి అంటే పర్మనెంట్ కంట్రీస్. మిగతా ఈ 10 మన తాత్కాలిక సభ్య దేశాలు అంటే నాన్ పర్మనెంట్ కంట్రీస్. వీటి యొక్క పదవ కాలం 2 years. అంటే ఎవ్రీ 2 yearsకి ఒక టైం. అంటే ప్రధానంగా ఒక సభ్య దేశం అనేది మనకి 2 years ఉంటుంది. మరలా రొటేషన్ పద్ధతిలో మరొక దేశాలు వస్తూ ఉంటాయి. అలా ప్రతి సంవత్సరం 5 దేశాలు వస్తాయి, 5 దేశాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను 25 లేదా 26 పెంచాలని చెప్తుంది. ప్రస్తుతం ఉన్నాయి 10 ఉన్నాయి. అయితే తాత్కాలిక సభ్య దేశాలు పదవి కాలం అంటే 2 yearsకి ఒక్కసారి మారుతూ ఉంటాయి దేశాలు. కానీ ఒక పాయింట్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 5 దేశాలు లోపలికి వస్తాయి, 5 దేశాలు బయటికి వెళ్తాయి. అలా 2025 జనవరి 1వ తారీఖున 5 దేశాలు వచ్చాయి, అంటే కొత్త దేశాలు. మరి ఈ దేశాలకు పదవి కాలం ఎంత? 2 years. అంటే 2026 డిసెంబర్ 31 వరకు ఉంటాయి. ఈ 5 దేశాలు ఏంటి? చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక సభ్య దేశాలు. ఇంట్లో ఫస్ట్ వన్ పనామా, సెకండ్ పాకిస్తాన్, థర్డ్ వన్ గ్రీస్, ఫోర్త్ వన్ డెన్మార్క్, ఫిఫ్త్ వన్ సోమాలియా దేశాలు. ఈ 5 దేశాలు 2025 జనవరి 1న జాయిన్ అయ్యి 2026 డిసెంబర్ వరకు ఉంటాయి. ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పనిచేస్తుంది ఆంటోనియో గుటెరస్ పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు పర్పస్లో మనం ఏ మంత్లోనో ఏప్రిల్. మరి ఈరోజు ఏప్రిల్ 21 ఏం జరుపుకుంటుంటే పౌర సేవల దినోత్సవం. దాన్ని ఇంగ్లీష్లో నేషనల్ సివిల్ సర్వీస్ డే అని పిలుస్తాం. నేషనల్ సివిల్ సర్వీస్ డే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న నేషనల్ సివిల్ సర్వీస్ డే లేదా పౌర సేవల దినోత్సవం గుర్తుపెట్టుకోండి. మనకి బ్రిటిష్ కాలం గుర్తు రావాలి. బ్రిటిష్ కాలం అంటే ప్రధానంగా కార్న్వాలిస్. భారతదేశ సివిల్ సర్వీస్లో పితామహుడిగా పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్. అదే ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీస్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియన్ బిస్మార్క్, బార్దోలి మహావీరుడు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తుకొచ్చే ఉంటుంది మీకు. సర్దార్ వల్లభాయ్ పటేల్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. 2019 గుజరాత్లో నర్మదా నది ఒడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం 597 అడుగులతో. భారతదేశానికి తొలి ఉప ప్రధాని, ఓకేనా, భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఏప్రిల్ 21న ఢిల్లీలో మెటాకాఫ్ హౌస్లో సివిల్ సర్వీస్ యొక్క ఫస్ట్ బ్రాంచ్ను ఓపెన్ చేస్తారు. భారతదేశ ఉక్కు చట్టంగా పిలుస్తారు దాన్ని. మరి దీన్ని పురస్కరించుకొని 2006 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న ఏం జరుపుకుంటున్నాం? నేషనల్ సివిల్ సర్వీస్ డే, పౌర సేవల దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశంలో 3 రకాల పౌర సేవలు ఉన్నాయన్న. దాంట్లో చూసుకుంటే ఆల్ ఇండియా సర్వీసెస్, నెక్స్ట్ వన్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్, నెక్స్ట్ వన్ స్టేట్ సివిల్ సర్వీసెస్.
భారతదేశంలో ప్రస్తుతం సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు? యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు. ఆ యూపీఎస్సీ 1926లో ఏర్పాటైంది. ప్రజెంట్ యూపీఎస్ చైర్పర్సన్గా ప్రీతి సుదాన్ పనిచేస్తున్నారు. ప్రీతి సుదాన్ గారు పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు డైలీ ఫాలో అవుతుంటే మంచి రిజల్ట్ వస్తుంది. గ్యారెంటీగా విజయం సాధించడానికి ఆస్కారం ఉంది. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ప్లస్ అవుతాయి. ఆల్ ది బెస్ట్.